హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల డీఏ క్యాలిక్యులేటర్, సిపిఎస్ వారికి, జీపీఎస్ వారికి క్యాష్ ఎంత వస్తుంది? అరియర్స్ ఎంత అమౌంటు? అలాగే ఎన్ని ఇన్‌స్టాల్‌మెంట్‌లో తిరిగి చెల్లిస్తారు? బేసిక్ పే 15,000 నుంచి 1,50,000 వరకు గల ఉద్యోగులకు సంబంధించి వారి అకౌంట్‌లో ఎంత అమౌంట్ జమ అవుతుంది డీఏకి సంబంధించి అనే పూర్తి వివరాలనైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగం పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన డీఏ పెంపు మరియు దాని బకాయిల చెల్లింపు గురించి వివరంగా అయితే చర్చిద్దాం. ఇలాంటి విలువైన సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీఏ ఉత్తర్వుల ముఖ్య అంశాలు. ప్రభుత్వ ఉద్యోగులకు 3.64% కరువు భత్యం డీఏ పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన కీలక అంశాలైతే ఇక్కడ ఉన్నాయి. డీఏ పెంపు శాతం 3.64% అమలు తేదీ. ఈ పెంపు జనవరి 1, 2023 నుంచి వర్తిస్తుంది. నగదు చెల్లింపు ప్రారంభం. పెరిగిన డీఏ జూన్ 2025 జూన్ నెల నుంచి అంటే జూలై 1 తేదీ నుంచి నగదు రూపంలో ప్రతి నెల అందుతుంది. బకాయిల కాలం జనవరి 2023 నుంచి మే 2025 వరకు మొత్తం 29 నెలలు ఉన్న బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తుంది. డీఏ బకాయిల చెల్లింపు విధానం జీపీఎఫ్ వర్సెస్ సిపిఎస్. బకాయిల చెల్లింపు విధానం జీపీఎఫ్ మరియు సిపిఎస్ ఉద్యోగులకు వేరువేరుగా ఉంటుంది. జీపీఎఫ్ ఉద్యోగులకు 29 నెలల బకాయిల మొత్తాన్ని పూర్తిగా వారి జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. వీరికి బకాయిల రూపంలో నగదు చేతికి రాదు. సిపిఎస్ ఉద్యోగులకు మొత్తం బకాయిలలో 10% వారి ప్రాన్ ఖాతాకు జమ అవుతుంది. మిగిలిన 90% కూడా మొత్తాన్ని వారికి 28 సమాన నెలవారీ వాయిదాలలో ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో అయితే నగదు రూపంలో చెల్లిస్తారు. ఇక డీఏ బకాయిల చెల్లింపు. మీకు ఎంత డీఏ బకాయి వస్తుందో తెలుసుకోవడానికి ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్‌లో ఈ క్రింది విధంగా వివరాలనైతే నమోదు చేయవలసి ఉంటుంది. మీ బేసిక్ పే, మీ యొక్క వార్షిక ఇంక్రిమెంట్ నెల, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ 6 సంవత్సరాల, 12 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 24 సంవత్సరాలు అనే వివరాలు. మీరు జీపీఎఫ్ ఉద్యోగా లేదా సిపిఎస్ ఉద్యోగా, అలాగే సరెండర్ లీవ్ తీసుకున్నారా లేదా అనే వివరాలను మనము సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది. ఉదాహరణకు జీపీఎఫ్ ఉద్యోగులకు బకాయిల లెక్కింపు చూసుకున్నట్లయితే ఒక జీపీఎఫ్ ఉద్యోగి వివరాలను ఉదాహరణగా తీసుకుందాము. బేసిక్ పే అనేది మే 2020 నాటికి రూ. 78,820 అనుకుందాము. ఇంక్రిమెంట్ నెల అక్టోబర్. ఇక ఏఏఎస్ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ వచ్చేసి 24 సంవత్సరాలు. విభాగం జీపీఎఫ్ ఉద్యోగి. సో, లెక్కింపు విధానం జనవరి 2023 నాటి బేసిక్ పే ఆధారంగా పెంచిన డీఏ ప్రకారం రావాల్సిన మొత్తం మరియు పాత డీఏ ప్రకారంగా అప్పటికే పొందిన మొత్తాన్ని మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రతి నెల లెక్కిస్తారు. ఉదాహరణకు జనవరి 2023లో రూ. 74,840 బేసిక్ పే ఉన్న ఈ ఉద్యోగికి నెలకు రూ. 2,724 చొప్పున డీఏ వ్యత్యాసం వస్తుంది. ఇలా జనవరి 2023 నుండి మే 2025 వరకు మొత్తం 29 నెలల బకాయిలను లెక్కిస్తే సుమారుగా రూ. 81,032 అవుతుంది. సో, తుదిగా ఈ మొత్తం రూ. 81,032 పూర్తిగా ఉద్యోగి జీపీఎఫ్ ఖాతాలో జమ చేయబడుతుంది. జూలై 2025 నుండి ప్రతి నెలా పెరిగిన డీఏ జీతంతో కలిపి వస్తుంది. ఇంకా ఉదాహరణకు సిపిఎస్ ఉద్యోగులకు ఈ బకాయిల లెక్కింపు ఈ విధంగా ఉంటుంది. ఒక సిపిఎస్ ఉద్యోగి వివరాలను ఉదాహరణగా తీసుకుందాము. బేసిక్ పే ప్రస్తుతం రూ. 20,028 అనుకుందాము. ఉదాహరణకు ఏప్రిల్ 2023లో బేసిక్ పే 19,000. ఇంక్రిమెంట్ నెల ఏప్రిల్. ఏఏఎస్ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ స్కేల్ వచ్చేసి ఏం తీసుకోలేదు. ఇతని విభాగం వచ్చేసి సిపిఎస్ ఎంప్లాయీ. లెక్కింపు విధానం ఈ ఉద్యోగికి జనవరి 2023 నుంచి మే 2025 వరకు మొత్తం డీఏ బకాయిలు సుమారుగా 18,400 వచ్చాయని అనుకుందాము. ఈ మొత్తాన్ని ఈ క్రింద చూపిన విధంగా విభజిస్తారు. సిపిఎస్ ఖాతాకు 10% అనగా ఈ యొక్క 18,400లో 10% పక్కన పెడితే రూ. 1,840 అవుతుంది. ఈ మొత్తం ఉద్యోగి ప్రాన్ ఖాతాలో జమ అవుతుంది. మిగిలిన నగదు రూపంలో 90% చెల్లింపులు. మిగిలిన 90% రూ. 16,560 ఈ మొత్తాన్ని నగదు రూపంలో చెల్లిస్తారు. నెలసరి వాయిదాలు ఈ నగదు బకాయిని ప్రభుత్వం 28 సమాన వాయిదాలలో చెల్లిస్తుంది. నెలసరి వాయిదా మొత్తం వచ్చేసి
రూ. 16,560 డివైడెడ్ బై 28 నెలలు సుమారుగా నెలకు రూ. 597 అయితే వస్తుంది. మొత్తం తుదిగా ఈ ఉద్యోగి ప్రతి నెల జీతంతో పాటుగా అదనంగా రూ. 591 చొప్పున 28 నెలల పాటుగా అయితే వాయిదాలు అందుతాయి. ఈ విధంగా మీరు మీ బేసిక్ పే ఇంక్రిమెంట్, నెల మరియు ఇతర వివరాలను నమోదు చేయడం ద్వారా మీకు రాబోయే డీఏ బకాయిలను సులభంగా లెక్కించుకోవచ్చు. జీపీఎఫ్ ఉద్యోగులకు మొత్తం బకాయిలు వారి ఖాతాలో జమ అయితే, సిపిఎస్ ఉద్యోగులకు కొంత భాగం జమ అయ్యి మిగిలినది వాయిదా రూపంలో నగదుగా అయితే అందుతుంది ఫ్రెండ్స్.